హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న నీకు డాగ్స్ పెంచుతావు, డాగ్స్ గ్రూప్ అది మెయింటైన్ చేస్తావు కదా, అసలు డాగ్స్కి స్కిన్ ఎలర్జీలు వస్తున్నాయి, టిక్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏంటి వాటికి ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏంటని అడుగుతున్నారు. అయితే నేను బేసిక్గా ఇప్పుడు ఇంట్లో అయితే మాకు ల్యాబ్ ఉందన్నమాట. దీని పేరు చెర్రీ. దీనికి స్నానం చేయించే విధానంలో కొద్దిగా మోడిఫికేషన్ చేసుకుంటే మనం ఈ స్కిన్ ఎలర్జీలు అవి రాకుండా ఉంటాయి. స్కిన్ ఎలర్జీలు వస్తే దానికి సంబంధించిన ప్రికాషన్ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ల్యాబ్కి డబల్ కోట్ అనమాట. డబల్ కోట్ ఉండడం వల్ల ఏంటంటే టిక్స్ అవి తొందరగా వస్తాయి, అవి సీజనల్గా వస్తాయి, ఇంటి నిండా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో మన హెయిర్ లాస్కి కూడా ఈ ప్రికాషన్ అనేది ఫాలో అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అది కూడా మనం హోమ్ మేడ్గా ఎక్స్పెన్సివ్ లేకుండా చేసుకోవచ్చు. ఇది ప్రెజెంట్ వచ్చేసి దానికి స్నానం అయితే చేపిస్తున్నాం. దానికి వచ్చి ఇప్పుడు మనం వేపాకులతో స్నానం చేపిస్తున్నాం. వేపాకులు పేస్ట్ అది చేసాం. మనం పేస్ట్ చేసి దాని బాడీ మొత్తం అప్లై చేస్తున్నాం. వేపాకు పేస్టు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, వేపాకులు తీసుకొచ్చి మనం ఒక చెంచా పసుపు వేసి ఒక బౌల్లో బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకొని బాగా క్రీమ్ పేస్ట్లా తయారు చేసుకొని, ఇట్లా బ్లౌజెస్ ఉంటాయి, బ్లౌజెస్ చూడండి, ఇవి మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లలో పెట్ షాప్లో కూడా దొరుకుతాయి. ఈ బ్లౌజెస్ అంటే వీటికి కొద్దిగా నాజిల్స్ ఉంటాయి. ఇట్లా ఈ నాజిల్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం అప్లై చేసినప్పుడు హెయిర్ లోపలికి మనం అప్లై చేయగలుగుతాం. సో ఇలాంటి బ్లౌజెస్ తీసుకొని ఈ యాప్ పేస్ట్ని ఎట్లా అప్లై చేస్తున్నాం, ఇట్లా చూడండి, ఈ విధంగా తీసుకొని ఇట్లా బాడీ అంతా ఇలా రివర్స్ వెనక్కి ముందుకి బాగా ఈ స్కిన్కి బాగా అప్లై అయ్యేలాగా ఈ వేప జ్యూస్ని బాగా అప్లై చేసుకోవాలి. డాగ్ ఈ వేప మొత్తం టోటల్ బాడీ చూడండి, లెగ్స్ కింద మనకి ఎక్కడైతే ఈ జాయింట్స్ ఉంటాయో అక్కడ బెల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బెల్ట్ వేసి ఉంచుతాం కాబట్టి ఈ బెల్ట్ లోపల కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పార్ట్స్లో బాగా అప్లై చేసి ఒక 20 minutes అలాగే ఉంచేసాను. మీకు ఇంకా విజిబిలిటీ అవకాశం ఉంది అనుకుంటే దాంట్లో ఒక 10 ml యాపిల్ సైడర్ వెనిగర్ అని దొరుకుతుంది. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని కనుక కలుపుకొని అప్లై చేసేసి ఉంచుకుంటే ఒక 10 to 15 minutes ఉంచుకోవాలి. మనం ఇలా వదిలేయాలి, ఎందుకంటే అది బాడీకి బాగా పట్టుకోవాలి. వేప ఈ పసుపు మనం రెండు కలిపాం కాబట్టి దీంట్లో మేము యాపిల్ సైడర్ వెనిగర్ కూడా కలిపాము. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి యాపిల్ సైడర్ వెనిగరు, మదర్ యాపిల్ సైడర్ వెనిగర్. ఇది ఒక 2 క్యాప్స్ అంటే 10 ml to 15 ml అలా 20 ml కలుపుకోవచ్చు. బాడీ వెయిట్ హెవీ ఉంటుంది కాబట్టి, హెవీ డాగ్ కాబట్టి 20 ml అట్లా పోసుకోవచ్చు. ఇది కూడా దాంట్లో కలిపేసుకోవచ్చు. స్కిన్కి కానీ హెయిర్కి కానీ మామూలుగా ఇప్పుడు మన మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇది ఎక్కడైనా అన్ని చోట్ల దొరుకుతుంది, చాలామందికి తెలుసు దీని గురించి. సో ఇది కలుపుకొని మనం హోమ్మేడ్గా ఈ డాగ్కి సంబంధించిన ఈ స్కిన్ ఎలర్జీలు రాకుండా, అలాగే టిక్స్, ఫ్లీస్, ఎగ్స్ ఇవి రాకుండా మనం ప్రికాషన్ చేసుకోవచ్చు. ఇది కంటిన్యూ చేయడం వల్ల మనకి హాస్పిటలైజేషన్ అనేది తగ్గుతుంది. సో ఈ టిక్స్ వల్ల వచ్చే మెయిన్ సమస్యలు ఏంటంటే ఫీవర్ కింద మారిపోయింది. టిక్ ఫీవర్ అది మనం గమనించుకోము. ఫస్ట్ 2-3 days ఫీవర్ వచ్చిన ఇంజక్షన్ చేపిస్తాం, టెంపరేచర్ పెరుగుతుంది, ఇంజక్షన్ చేపిస్తాం, కామన్ అయిపోతుంది. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ ఫీవర్ వస్తుంది. దాని ప్రికాషన్ హాస్పిటల్లో ముందు మనం తెలుసుకోవాలి. ఇది ఏ ఫీవరు, టిక్ ఫీవరా కాదా అని టెస్టులు చేస్తారు సివియారిటీని బట్టి. సో అది కూడా రాకుండా ఉండడానికి మనకి బెస్ట్ సొల్యూషన్ ఈ వేపాకుల్ని పేస్ట్ చేసి వీక్లీ వన్స్, లేదు ఇది కూడా కాదు, మీ దగ్గర వేప నూనె దొరుకుతుంది షాపుల్లో. సో వేప నూనెని ఒక 10 ml, ఒక 100 ml కోకోనట్ ఆయిల్లో, ప్యూర్ కోకోనట్ ఆయిల్లో కలుపుకొని ఈ డాగ్కి అయితే మన తలకైతే ఎట్లయితే నూనె రాసుకుంటాం ఆ విధంగా వీక్లీ వన్స్ అప్లై చేసి, నూనెని బాగా అప్లై చేసి మసాజ్ చేసేసి అప్పుడు వాష్ చేయొచ్చు. సో డాగ్ చాలా హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. సో షాంపూ అనేది నెక్స్ట్ స్టెప్ అనమాట. దీని తర్వాత మనం షాంపూతో వాష్ చేయాలి. అది ఏ షాంపూ అయినా పర్లేదు, ఇబ్బంది లేదు. ఇది వాడుకున్న తర్వాత మనం డాగ్కు వాడే బేసిక్ షాంపూ ఏదైనా మంచిది. కొద్దిగా షైనింగ్గా ఉండడానికి, హెయిర్ సిల్కీగా ఉండడానికి వాడుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా దొరకకపోయినా ఇబ్బంది లేదు. వేప చెట్టు అయితే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి వేపాకుల్ని తెచ్చుకోండి, బాగా ఉడికించేసి ఆ ఉడకబెట్టిన దాన్ని బాగా పేస్ట్ చేసేసేయండి. ఆ పేస్ట్ని డైరెక్ట్గా ఇట్లా బాడీ మొత్తానికి అప్లై చేసి ఒక 30 minutes, అట్లీస్ట్ 30 to 30 minutes అయినా ఉంచుకోవాలి. ఎందుకంటే అది బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది న్యాచురల్ కాబట్టి లాంగ్ టైం పడుతుంది. మనకు 4 weeks కంటిన్యూగా వాడితేనే దానికి రిజల్ట్ తెలుస్తుంది. సో
దాంతోపాటు డాగ్కి ఇంకా మంచి బెస్ట్ ప్రికాషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ డీవార్మింగ్ చేసుకోవాలి. బాడీ వెయిట్ని బట్టి డీవార్మింగ్ అనేది ఎవ్రీ మంత్ చేస్తే 70% మనం హెల్తీగా ఉంచవచ్చు. ఎందుకంటే అది మనం అంటే చేత్తో తింటాము, అన్నీ చూసుకొని 1-2 సార్లు శుభ్రంగా చూసుకొని తింటాము. బట్ వాటికి అలా కాదు. వాటికి ఏంటంటే మనం ఏది పెడితే అవి ఎక్కడ పెడితే అక్కడ తినేస్తూ ఉంటాయి కాబట్టి సో కడుపులో ఈ వైట్ బాంబ్స్ అని ఇవని స్టమక్ ఇన్ఫెక్షన్స్ అని ఎక్కువ ఉంటాయి డాగ్స్కి. సో మనం డీవార్మింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎప్పుడైనా పెంచుకునే వాళ్ళకి ఇది మంచి రెమెడీ. మీరు కొద్దిగా ఓపిక చేసుకొని సమయాన్ని తీసుకొని దీనికి కనుక ఈ ప్రికాషన్ అయితే చేయగలిగితే మీ ఇంట్లో డాగ్ చాలా మీతో పాటు చాలా హెల్తీగా ఉంటుంది. తర్వాత నేను వాడే బెస్ట్ షాంపూ మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది వాడాము, ఇది న్యాచురల్ రెమెడీ అయిపోయింది. మరి దీని తర్వాత మన షాంపూ కోసం మేము హాస్పిటల్ పోతే 100,000 పెట్టి కొంటున్నాము, యూజ్ ఉండట్లేదు అనుకుంటున్నారు చాలామంది. సో నేను ఒక మంచి షాంపూ అయితే చూపిస్తాను మీకు. ఇది నీమ్ ప్లస్ హెర్బల్ షాంపూ. ఇది నీమ్ ప్లస్ హెర్బల్ షాంపూ చూడండి. ఇది హెర్బల్ పెట్ సప్లిమెంట్. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. నేనైతే ఇది ఆఫర్లోనే వచ్చింది నాకు. ఇది నేను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది హెర్బల్ అనమాట, హెర్బల్ షాంపూ. సో ఇది 1 లీటర్ వచ్చింది నాకు. ఒక ఈ టిక్స్కి సంబంధించి ఒక పౌడర్ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇది మ్యాన్కైండ్ వాళ్ళది ఎక్సాటిక్. ఇది యాంటీటిక్ పౌడర్. దీంట్లో వచ్చేసి మనకి ప్రోప్రాక్సర్ పౌడర్ 1% అని ఉంటుంది. ఇది మనకి స్నానం చేసిన తర్వాత మొత్తం డ్రై అయిపోయి ఆరిపోయిన తర్వాత మనం డాగ్ మీద ఎవ్రీ బాత్ టైంలో ఈ ప్రోప్రాక్సర్ పౌడర్ని అయితే జల్లుకోవటం వల్ల లోపల గుడ్లు, బాడీలో ఇంకెక్కడ గుడ్లు కానీ టిక్స్ కానీ ఎగ్స్ పెట్టున్నా మొత్తం కూడా చనిపోతాయి ఈ పౌడర్ వల్ల. సో ఇది మనకి బెస్ట్ రెమెడీ. ఇది సింపుల్గా అవ్వద్దు. దీని కాస్ట్ చాలా తక్కువ. ఇది 170 రూపీస్ పడుతుంది. ఆన్లైన్లో ఇంకో 150-140 రూపీస్ కూడా రావచ్చు నాకు తెలిసి. ఎంఆర్పీ అయితే 170 ఉంది. ఇది మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీని లింక్ కూడా మీకు ఇస్తాను. లేదంటే ఇది మీకు దగ్గరలో ఏదైనా వెట్ షాప్లో అయినా మీరు మ్యాన్కైండ్ ఎక్సాటిక్ అని అడిగితే ఇస్తారు. ఓకే, ఇది ఒకటి. డైరెక్ట్గా షాంపూ పోసేస్తారు. అట్లా కాకుండా ఒక స్ప్రేయర్ తీసుకోండి. స్ప్రేయర్ ద్వారా మనం చూడండి. ఇప్పుడు నేను దీంతో ఒక 20-30 ml షాంపూ పోసాను. ఈ 2 లీటర్ బాటిల్. దాంట్లో ఈ క్వాంటిటీకి నీళ్లు పోసేసాను. ఇదిగోండి, ఇది గన్ను. దీనికి ఎయిర్ పంప్ టైప్ ఉంది. వెనకమాల ప్రెజర్ చేసుకోవచ్చు. సో ఇది నాకు రోడ్ మీద ఈ బండి మీద దొరికింది. ఇది అప్రాక్స్ 25 రూపీస్ ఏం పడింది ఇది నాకు. సో ఇది మనం థమ్స్అప్ బాటిల్కే పెట్టేశాను. దీంతోనే దాని మీద స్ప్రే చేసుకుంటాం. ఇప్పుడు వేప పేస్ట్ పూసాం కదా, ఇప్పుడు బాడీ అంతా స్ప్రే చేస్తాం. ఇట్లా బాడీ అంతా ఈ షాంపూ వాటర్ని స్ప్రే చేసుకోవాలి. బాడీ అంతా స్ప్రే చేసుకొని తర్వాత రుద్దాలన్నమాట. ఇట్లా బాడీ అంతా స్ప్రే చేసుకుంటాం. కళ్ళల్లో చెవుల్లో పోయకండి. మనం షాంపూ మన కళ్ళలో పోతే ఎంత ఇబ్బంది పడతామో దానికి కూడా అదే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనలో అనేది కూడా అన్ని చోట్ల ఇలా విధంగా బాడీ అంతా స్ప్రే చేసుకుంటే బాడీ అంతా స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు షాంపూ స్ప్రే చేసాం కదా, షాంపూ స్ప్రే చేసినాక చూడండి ఇలా బాడీ అంతా మసాజ్ చేసుకోవాలి ఇదే షాంపూతో. ఈ విధంగా 1 టైం కొద్దిగా సగం షాంపూనే. ఇప్పుడు మేము మొత్తం కొట్టలేదు. ఇంట్లో కొద్దిగా షాంపూ వేసి రుద్దాను అనమాట. మొత్తం కొట్టలేదు, కొద్దిగా. ఎందుకంటే కొద్దిగా ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం వాష్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి జస్ట్ కొద్దిగా, అంటే నొరగ రావడం కోసం ఇలా బాగా రుద్దేసుకోవాలి. రుద్దుకున్న కదా షాంపూని అప్లై చేసిన తర్వాత 10-15 మినిట్స్ దాని బాడీ మీద వదిలేయమని ఇచ్చేసాడు. అంటే షాంపూని మనం అప్లై చేసిన తర్వాత కూడా ఇది ఒక 10-15 మినిట్స్ దాని బాడీ మీద ఉంచాలి. సో మనం ఇప్పుడు షాంపూని అప్లై చేసాము, దాని బాడీ స్కిన్కి మొత్తానికి అంటుకునేలాగా అప్లై చేసి వదిలేసాం అనమాట. మనకి డాగ్కి టిక్ ఫీవర్ వచ్చి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్న డాగ్స్కి అయితే నాకు డాక్టర్ రికమెండ్ చేసిన టానిక్ అనమాట. ఇది ఆర్బీసీ రెడ్ సెల్స్ని పెంచుతుంది. ప్లస్ రక్తంలో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, రక్తం
పెరగడానికి. ఇది అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి బ్లడ్ తగ్గిపోతుంది. మనకి ఏదైతే డెంగ్యూ ఫీవర్ వస్తే మనం ఎట్లయితే రక్తం తగ్గిపోతుందో ప్లేట్లెట్స్ పడిపోతాయి, అట్లా దీనికి ప్లేట్లెట్స్ పడిపోతాయి అనమాట. టిక్ ఫీవర్ అంటే ఎక్కువ బ్లడ్లో ప్లేట్లెట్స్ పడిపోతాయి కదా, అట్లా దీనికి కూడా ప్లేట్లెట్స్ పడిపోతాయి. సో దాని పర్పస్ అనమాట ఇది. అట్లాగే దీంతోపాటు ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు పపాయ ఎక్స్ట్రాక్ట్ సంబంధించిన సిరప్ కూడా ఇస్తారు. అది సివియారిటీని బట్టి ఇస్తారు. బట్ ఇది డాగ్స్కి ఏమి ఇస్తారు? సాల్ట్స్ అంటే మనకి ఇప్పుడు స్కిన్ ఎలర్జీ వస్తే ఏదైతే ఇస్తారు, అరండజోలు, లివోసిట్రజిన్ ఇట్లా ఇస్తారు. సో నేను ఇప్పుడు మనం యూజ్ చేసుకునే వాటికి వాడచ్చు. మనం మనుషులు హ్యూమన్కి యూజ్ చేసే మెడిసిన్ దానికి వాడచ్చు స్కిన్ ఎలర్జీకి. డాగ్స్కి ఏది వాడకూడదు అంటే ఫీవరు, కాఫ్, ఇవి మనుషులకు వాడకూడదు వాటికి. సో స్కిన్ ఎలర్జీకి సంబంధించి హ్యూమన్స్ కానీ ఎవరికైనా స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ కాంబినేషన్స్ అవే ఉంటాయి, మెడిసిన్ అయితే అదే ఉంటుంది. సో దీనికి కూడా స్కిన్ ఎలర్జీలు వచ్చినప్పుడు నేను ఈ 2 రకాలు అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి ట్రై చేయండి. హెవీగా సివియారిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. వెటర్నరీ డాక్టర్కి చూపించుకోవాలి. సో గైడ్లైన్స్ తీసుకోవాలి. లేదు ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనప్పుడు ఇదిగోండి ఈ పౌడర్, ఇది వచ్చేసి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అబ్బాట్ కంపెనీ వాళ్ళది, నెబాసల్ఫ్ అంటారు. ఇది కూడా నాకు వెటర్నరీ డాక్టరే రికమెండ్ చేశారు. ఇది మన పాచి నీళ్ళలో లేదంటే మనం ఫ్లోర్ క్లీనర్స్ వాడతాం. ఈ ఫ్లోర్ క్లీనర్స్ వాడినప్పుడు ఇవి వాటికే సెట్ అవ్వవు. ఇంటి ఫ్లోర్ క్లీనర్ కూడా సపరేట్గా ఉంటుంది వేరేది, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఫ్లోర్ క్లీనర్ అది మీకు బాగా పనిచేస్తుంది. అది యూజ్ చేసుకుంటే దీనికి ఏ ప్రాబ్లం లేదు. ఆ ఫ్లోర్ క్లీనర్ అయితే ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర అది స్టాక్ లేదు, అయిపోయింది, తెప్పించాలి. సో నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ పెడతాను ఫ్లోర్ క్లీనర్. ఈ ట్యాబ్లెట్ వచ్చేసి చూడండి, ఓఫాక్సిలిన్ ట్యాబ్లెట్ 200 mg. ఇది డైలీ ఉదయం 1, సాయంత్రం 1, 10 డేస్ యూజ్ చేసుకోవచ్చు ఇవి. దీంతో పాటు ఇవ్వండి ఓమ్నా కార్టిల్, చూడండి ఓమ్నా కార్టిల్, దీన్ని ఓమ్నా కార్టిల్ అంటారు. ఇది కూడా ఉదయం 1, సాయంత్రం 1, ఈ 2 యూజ్ చేసుకోండి స్కిన్ ఎలర్జీ ఉన్నప్పుడు. వారానికి 2 సార్లు నియోమాక్, ఐవర్మెక్టిన్ వాళ్ళది, ఇది ఐవర్మెక్టిన్ మెల్టిన్ మౌత్ టాబ్లెట్. ఇది మనకి వెటర్నరీ షాప్లో దొరుకుతుంది, నోమాక్. ఇది వారానికి 2 సార్లు బాడీ వెయిట్ని బట్టి వాళ్ళని అడగాలి, ఎంత బాడీ వెయిట్ ఉందని వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి నియోమాక్ ఇస్తారు. ఇది టాబ్లెట్ వారానికి 2 టైమ్స్ వేసుకోవాలి. దీంతో పాటు నియోమాక్ వాడాలి అంటే ఫస్ట్ మీరు నియోమాక్ వేస్తున్నప్పుడు దాని ముందు రోజు 24 hours ముందు డివార్మింగ్ చేయండి. ఫస్ట్ డివార్మింగ్ చేసినాక నియోమాక్ స్టార్ట్ చేయండి. ఏ మెడిసిన్ అయినా సరే, ఇంక్లూడింగ్ ఇప్పుడు నేను చూపించిన ట్యాబ్లెట్లు ఇవైనా సరే ఎలర్జీకి మీరు వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 hours ముందు డివార్మింగ్ చేయండి. డివార్మింగ్ చేసిన తర్వాత, డివార్మింగ్ కూడా ఎలా చేస్తారు, దాని బాడీ వెయిట్ని బట్టి ఉంటుంది. వెయిట్ చెప్పి వాళ్ళకి మీరు తీసుకోండి డివార్మింగ్ ట్యాబ్లెట్. అది మంత్లీ వేయండి. మీకు అంత హెల్తీగా ఉన్నా కూడా, అంత యాక్టివ్గా ఉన్నా, అంత బాగున్నా కూడా ఎవ్రీ మంత్ డివార్మింగ్ ట్యాబ్లెట్ అయితే వేస్తూనే ఉండండి. దాని తర్వాత ఈ ట్యాబ్లెట్లు ఏదైతే మీరు కోర్స్ స్టార్ట్ చేయాలనుకున్నారో దానికి ముందు కూడా డివార్మింగ్ చేసి స్టార్ట్ చేయండి. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ ఎలర్జీకి చెప్పాను కదా, ఈ పౌడర్ చల్లుకోండి. ఇది 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది మెడికల్ షాప్లో. ఇది మనం రెగ్యులర్గా మనం చిన్నప్పటి నుంచి చూస్తాను. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తామంట నేను. దాని తర్వాత మనకి డాగ్కి హెయిర్ బాగుండాలి, హెల్దీగా ఉండాలి స్కిన్ అంటే ఒమేగా 369 అనే ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. లేదంటే ఫిష్ ఆయిల్ కానీ దొరుకుతాయి. సో ఇది వచ్చేసి ఫిష్ ఆయిల్, ట్రిపుల్ ఒమేగా, చూసారుగా ట్రిపుల్ ఒమేగా. ఈ ట్యాబ్లెట్స్ డైలీ ఉదయం 1, సాయంత్రం 1 న్యూట్రిషన్ కింద దానికి ఇవ్వచ్చు. ఇస్తే హెయిర్ గ్లో ఉంటుంది, స్కిన్ ఎలర్జీలు తగ్గుతాయి, అలాగే స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. మీకు వాడుకోవడం వల్ల ఇది వాడుకోవచ్చు. లేదంటే మీకు ఫ్లాక్సీడ్ ఆయిల్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, ఫ్రెష్ ఫుడ్ గ్రేడెడ్ సర్టిఫైడ్. అంటే మీకు ఫుడ్ గ్రేడెడ్ అంటే తెలుస్తుంది కదా, ఈ FSSAI సర్టిఫైడ్ ఆయిల్స్ ఉంటాయి. సో ఫ్లాక్సీడ్ ఆయిల్ కూడా మీరు రోజు 10 ml ఫుడ్ సప్లిమెంట్ లాగా ఇవ్వచ్చు. లేదు ఏదైనా సిరంజిలోకి 10 ml తీసుకుని మీరు దానికి సప్లిమెంట్లా ఇచ్చేయచ్చు. లేదు ఏదైనా ఫుడ్లో గెలిపిస్తారా, చికెన్లో గెలిపిస్తారా, దానికి ఇష్టమైన ఆహారంలో ఎందులో అయినా సరే దాన్ని కలిపి ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు అలా తీసుకోవట్లేదు అన్నప్పుడు సిరంజిలో తీసుకుని 10 ml సిరంజిలో తీసుకుని మౌత్లోకి ఇచ్చేసేయండి. దాటిపోయిందండి, మొత్తం డ్రై అయిపోయింది, చూసారా స్కిన్ అంతా.
మామూలు నార్మల్ వాటర్తో ఫుల్గా మొత్తం వాష్ చేసేసుకోవాలి డాగ్ని. ఎందుకంటే వేపాకు అయినా అప్లై చేసాం కదా, ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసేసుకుంటాం. వేపాకు పేస్ట్ అంతా ఉంది కదా, ఇప్పుడు అదంతా క్లీన్ చేస్తాం ఫస్ట్ నార్మల్ వాటర్తో. ఇందాక లైట్గా షాంపూ కూడా అప్లై చేసాం కదా. ఇప్పుడు లోపల డస్ట్ ఉన్నా కూడా, స్కిన్లో ఏదన్నా మడ్డి ఉన్నా కూడా ఈ ఫస్ట్ రౌండ్ వాటర్ వాష్లో క్లీన్ అయిపోతుంది నార్మల్ వాటర్తో. ఈ డెటాల్ కానీ సెవలాన్ అట్లాంటివి ఏం వాడకండి డాగ్స్కి. వాటి వల్ల ఎక్కువ వస్తుంది, ఎలర్జీ పెరిగిపోతుంది అనమాట. అసలు మనం ఈ డెటాల్ సెవలాన్ అసలు డాగ్స్కి యూజ్ చేయాలి. వీటికి అలాంటి యాంటీబ్యాక్టీరియల్ ఏమి ఉండవు. యాంటీబ్యాక్టీరియల్ స్ప్రే అని ఉంటుంది మెడికల్ షాప్లో. ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే అది ఎలాంటి తెచ్చుకోండి. కానీ సెకండ్ రౌండ్ షాంపూ అప్లై చేస్తామండి. సేమ్ ఇందాక ఉండే షాంపూ ఉంది కదా, ఇప్పుడు రుద్దుకుంటూ రావాలి షాంపూని. నొరగ వస్తుంది మీకు ఇప్పుడు షాంపూతో. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ షాంపూ వేసాం కాబట్టి మీకు ఈజీగా నొరగ వచ్చేసింది. ఇప్పుడు నొరగతో ఒక 2 minutes మనం మసాజ్ లాగా చేస్తే ఇక లోపల ఏమున్నా కానీ క్లీన్ అయిపోతుంది. అది ఫుల్గా స్కిన్ మీద ఏ డస్ట్ ఉన్నా ఈ వాటికి పేలకి మొత్తానికి కూడా క్లీనప్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా గుడ్లు అలాంటివి ఉన్నా కూడా ఇలా మనం డబ్బాలో పోసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ కొద్దిగా అప్లై చేస్తే దీనివల్ల మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. డైరెక్ట్ షాంపూ చేయడం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అయితే ఎక్కువ అవుతుంది. కళ్ళలోకి ముక్కులోకి పోనీ మాదండి ఏది కూడా, ఎందుకంటే మనలా కాదు అది. మ్యాక్సిమం ఒక 30 ml షాంపూ మీకు ఒక పెరిగి డాగ్ మొత్తానికి క్లీనింగ్కి సరిపోని వచ్చింది చూడండి. అలాగే డబ్బాలు షాంపూ అంతా యూజ్ చేసేస్తారు తెలియక. ఇది మొహం మీద పోసేది కొద్దిగా కేర్ తీసుకుంటాను. కళ్ళకి అడ్డం పెట్టేసి వెళ్ళిపోయింది. ఇదిగోండి గ్రోమర్ అయితే చచ్చిపోయింది ఆల్రెడీ. ఈ వేపాకు దెబ్బకు ఏమో ఆల్రెడీ చచ్చిపోయింది. దాని బాడీ మీద ఉన్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి. వాష్ చేసాం కదా, ఇదిగోండి చచ్చిపోయింది. బతికైతే లేదు. ఇది ఇలా మొత్తం పేరు బయటకు వచ్చేస్తాయి. స్నానం చేయించున్నాను చూసారు, ఇప్పుడే పెయిన్ అయితే తీశారు మామూలు. ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట, ఉండలేవు ఒంటి మీద. ఈ వేపాకుల వలన ఏమో తెలియదు. చూడండి ఇది వచ్చేసి మీకు హెయిర్ లాస్ బ్రష్ ఉంటుంది. ఒక హెయిర్ లాస్ అయినా మనం కుక్ చేస్తే హెయిర్ బయటకు వచ్చేది. ఈ టైప్ ఆఫ్ బ్రష్ దీంతో మనం వాష్ చేసినా శుభ్రంగా దూకోవాలి. ఇట్లా నీళ్ళు బాక్స్తో దూకుతూ ఉంటే ఆ వాటర్ లోపల ఉన్న వాటర్ కూడా బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఒక్క ఇంటికి కూడా లేదు చూసారా, ఇంత దూనా కూడా. ఈ విధంగా మీరు ఫిక్స్ నీళ్ళు తీసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు డాగ్ మీద. ఇలా శుభ్రంగా నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు దాన్ని గుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేసి నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు గుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచారు. ఇప్పుడు దాన్ని శుభ్రంగా ఇలా ఒక మంచి డ్రై క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడవాలి. ఇది మీకు చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే కనుక మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా మీకోసం నేను ప్రిపేర్ చేయడానికే ప్లాన్ చేస్తాను. సో ఇదండి ఈరోజు పెట్స్కి సంబంధించిన ఒక చిన్న ప్రికాషన్. నేను పెట్ కేర్కి సంబంధించిన ఒక చిన్న వీడియో అయితే మీకు చేసి ఈరోజు పెడుతున్నాను.